అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పివి తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హస్బెండ్ ఏంటి కిచెన్ లో ఏంటి ఏదో వర్క్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? నిజంగా వర్క్ చేస్తున్నాడో మరేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలు అడగగానే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ముందుకు వెళ్ళిపోయారు. నా దగ్గరకు వచ్చి దానికి ఏం కావాలో చెప్పు, నువ్వు కిచెన్ లో కూడా రావద్దన్నాడు. సరే, తను అంత బాగా చెప్తున్నాడు కదా, మనకి కొంచెం రెస్ట్ దొరికినట్టు అయిపోద్ది అనేసి ఇంకా నేనేం చెప్పాను, అన్ని కావాల్సినవి అన్ని చెప్పాను. అన్ని ఒక దగ్గర పెట్టుకొని రెడీ చేసుకున్నాడు. వాటితో పాటు ఫ్రిడ్జ్ లో ఉండే గుడ్లన్నీ తీసాడండి. అంటే మనం తల్లులో అంటే కొంచెం వెనక ముందు ఆలోచించి ఓ 2 గుడ్లు ఉంటే రేపు ఆమ్లెట్ వేసుకోవడము, ఉల్లిపాయ ఎగ్ చేసుకోవడం అలా ఆలోచిస్తాం కదా. తండ్రులు ఏంటి, ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని పోసి కూతుర్లకు ప్రేమగా తినిపించాలనే కాన్సెప్ట్ మాత్రమే ఉంటది వాళ్ళ దగ్గర, మరి ఏమీ ఉండదు. అందుకని అన్ని రెడీగా పెట్టుకొని వేడి వేడిగా అన్నం వండేసి చేస్తాను, నువ్వన్న మిగిలిపోయిన రైస్ తో చేస్తా ఉంటావు, నేను అలా చేయను, పొగలు పొగలు కక్కాలి, అంత బాగా చేస్తాను చూడు నా స్టైల్లో అన్నారు. వాళ్ళు అంత ఇష్టంగా చేస్తే, అంత ప్రేమగా చేసినప్పుడు ఏ ఫుడ్ మాత్రం టేస్ట్ గా ఉండదు చెప్పండి. మనం అంటే హడావిడిగా చేస్తాం, వీళ్ళకి ఏంటండి పిల్లలు అడగానే ప్రేమగా అది ఒకటే చేసి పెడతారు కదా, ఇంట్రెస్ట్ అంతా దాని మీద పెట్టి చేస్తారు. సో నిజంగా ఏది చేసినా వాళ్ళు స్పెషల్ గా ఉంటది, ఎందుకంటే ఎప్పుడు చేయరు కాబట్టి. మన ఫుడ్ ఏంటి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటది కాబట్టి మనం ఏది చేసినా ఓ ఇంతే అంతే అనుకుంటా తింటారు. అదే ఫాదర్ చేశారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. సో అందుకనే మా హస్బెండ్ రంగంలోకి దిగి మరి మా పిల్లల కోసం ఇష్టంగా ఉన్న గుడ్లన్నీ వేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాడా. మా అమ్మాయి వచ్చి 1కి 10 సార్లు అయిపోయిందా డాడీ, అయిపోయిందా, అది అయిపోయిందా డాడీ, ఇద్దరు కుస్తీ పడుకుంటూ టేస్ట్లు చూసుకుంటూ ఉప్పు కారాలు చూసుకుంటూ భలే ఆదరగొట్టారండి మొత్తానికి. ఇది ఒక డిన్నర్ కండి, అంటే మొత్తం డిన్నర్ మొత్తం ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేలాగా అరేంజ్ చేశారు, మామూలుగా కాదు. మళ్ళీ కొంచెం ఎవరైనా సపోర్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం చేసుకుంటారు కదా, ఈయన ఏకంగా అన్నం మొత్తం వండేసి దానికి ఎంత మందికి కావాలో అంత మందికి కూడా 4-5 కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు. ఇది మామూలు విషయమా? కావాల్సినే చెప్పమన్నారు అంతే, నేనే టేస్ట్ చూసుకుంటా వండి పెడతా అన్నారు. ఎట్లయినా మా హస్బెండ్ సూపర్ అండి. ఇలాంటి హస్బెండ్లు ఎంత మందికి ఉంటారు చెప్పండి. మా ఆయన బంగారం, అది మాటల్లో చెప్పలేను నేను. కొంచెం నోట్లేసుకొని తిని కూడా కొంచెం ఉప్పు తగ్గినట్టుందనే పై 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 మనం చల్లుతున్నాడు. అలా ఉంటది. ఇలాంటి వీడియోస్ మీరు అన్ని చూడాలండి. ఎందుకు అనంటే మా హస్బెండ్ది నాది ఇలాగే ఉంటదండి లైఫ్, హ్యాపీయెస్ట్ గా ఉంటదండి. సో నన్ను అక్కడ నిల్చొనియట్లేదు మా అమ్మ, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయి ఏది చేసినా డాడీయే చేయాలి, డాడీయే చూడాలి, డాడీయే పెట్టాలంటదండి. అసలు నన్ను దగ్గరకు కూడా రానియట్లేదు, స్మెల్ కూడా చూడనియట్లేదు. ఎట్లయినా తండ్రి ప్రేమ కూతురికే దక్కాలి అంటారు కదా, అలాగే ఉంటది మా ఇంట్లో. మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ డాడీ చెప్పిందే వింటారు, అలా నన్ను పక్కన పెడతారు. కొన్ని సందర్భాల్లో నేను చెప్పింది వింటారు అంతే. మా ఆయన ఇంకా హోటల్ స్టైల్ ఉండాలని చెప్పేసి అవన్నీ కూడా ఆనియన్స్ విత్ లెమన్ కూడా కట్ చేసి పెడుతున్నారా. మా అమ్మ ఈ 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఒకసారి వస్తుంది, నోట్లు వేసుకుంటుంది, సూపర్ డాడీ అంటుంది, వెళ్ళిపోతుంది. నేను వంట చేసినప్పుడు ఏ ఒక్కరైతే కిచెన్ లోకి రారండి, మా పెద్దమ్మాయి గాని చిన్నమ్మాయి గాని. వాళ్ళ డాడీ ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ పనంతా కిచెన్ లోనే ఉంటది. వాళ్ళ డాడీ కూడా ఏమన్నారు, నా పిల్లలు వచ్చారు కదా వాళ్ళకంటే ఎక్కువనా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. చాలా మంది ఫాదర్స్ కూడా ఇలాగే ఉంటారు, పిల్లలకు చేసి పెట్టడంలో ఉన్న తృప్తి మా ఇందులో దొరకదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ.